దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాంతం రోజు అంటే ఇవాళ శుక్రవారం చాలా బలహీనంగా ప్రారంభమైంది. ఒక్క సూచీ తప్ప మిగతా మూడు భారీ నష్టాలతో మొదలుపెట్టాయి. రెడ్ కలర్ లో ఓపెన్ అయి ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ని దెబ్బతీశాయి. మరిన్ని వివరాల్లోకి వెళ్తే సెన్సెక్స్ ఏకంగా 344 పాయింట్లకు పైగా క్షీణించింది. 84,134.30 వద్ద లాంచ్ అయింది. నిఫ్టీ 100 పాయింట్లకు పైగా కోల్పోయి 25,778.90తో శ్రీకారం చుట్టింది. నిఫ్టీ బ్యాంకు సూచి 266 పాయింట్లకు పైగా తగ్గి 58,115.70 వద్ద స్టార్ట్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ అతి స్వల్పంగా 15 పాయింట్లు మాత్రమే పెరిగి 60,707.30తో ట్రేడింగ్ మొదలుపెట్టింది. భారత్ డైనమిక్స్, ముథూట్ ఫైనాన్స్, జూబిలెంట్ వుడ్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, మనప్పురం షేర్ల విలువ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తో పాటు ఐటీ కంపెనీల స్టాక్ వాల్యూ నష్టాలు నడుస్తున్నాయి. విప్రో, టెక్ మహేంద్ర, హెచ్సిఎల్ టెక్ నేల చూపులు చూస్తున్నాయి. రూపాయి విలువ 5 పైసలు తగ్గింది. నిన్న గురువారం 88.67 వద్ద ఉండగా ఈ రోజు 88.72 వద్ద ఉంది.